అండి, నా పేరు కస్తూరి లక్ష్మి. ఎల్పీస్ కిచెన్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో చెప్తాను. పుల్ల మజ్జిగ అయితే చాలా బాగుంటాయి. ఇదే బటర్ మిల్క్ రెసిపీ అంటారు దీన్ని. చాలా ఈజీ చేసుకోవడం, చాలా పద్ధతులు ఉన్నాయి. ఇది ఒక పద్ధతి అనమాట. 2 గ్లాసులు బటర్ మిల్క్ తీసుకోండి, చిక్కడిది, చక్కగా పుల్లగా ఉండేది. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూను శనగపిండి, 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడరు, తర్వాత 1 టేబుల్ స్పూన్ అన్నీ వేసుకున్నాం కదా, ఒక్కొక్క టేబుల్ స్పూన్. తర్వాత కుక్కుడు వెజిటబుల్స్, ఉడకబెట్టిన చల్లారిన కూరలు. ఇదేమో పోపు సామాన్కి ఏమేమి కావాలి. 1/2 టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆవాలు, 1/4 ఏమో మెంతులు, తర్వాత 1/4 ఇంగువ, 1.5 అయినా వేసుకోవచ్చు, 1/4 అయినా వేసుకోవచ్చు. 2 రెడ్ చిల్లీస్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇప్పుడు ఈ మజ్జిగలో ఉప్పు, పసుపు, శనగపిండి, కారం, ఈ 4 కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఉండాలి. అప్పుడే గ్యాస్ మీద పెట్టకూడదు, కిందే అన్నీ కలిపాక గ్యాస్ మీద పెట్టుకోవాలి. చూసారా, ఉండలు లేకుండా అలా వచ్చిందా, అలా ఉండాలి. తర్వాత వెజిటబుల్స్ ఉడకపెట్టి చల్లారిన వెజిటబుల్స్, డ్రమ్ స్టిక్స్, సొరకాయ, ఉల్లిపాయ, ఇంకేమన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. అంటే బెండకాయ అవి బాగుండవు, కొంతమంది వేస్తారు, మీ ఇష్టం అది. అలా వేసుకుని మిక్స్ చేసుకుని బాగా, తర్వాత గ్లాస్ నీళ్ళు పోసుకోండి, మీడియం గ్లాస్ నీళ్ళు. ఎందుకంటే పొయ్యి మీద పెట్టంగానే శనగపిండి కొంచెం గట్టి పడుతుంది. చాలా గట్టిగా రాకుండా కొంచెం గడ్డిజారుగా రావడానికి నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టండి, లో ఫ్లేమ్లో పెట్టండి. బాయిల్ అవుతుంటే కొత్తిమీర వేయండి, ఫ్రెష్ కొత్తిమీర. ఇంకా చూడండి, గుమగుమలాడిపోతుంది మజ్జిగ పులుసు. తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే ఉండకడుతుంది అనమాట. తిప్పుతూ ఉండాలి, లేకపోతే నీళ్ళుగా అయిపోతుంది. తిప్పుతూ ఉండండి. తర్వాత అందులో ఈ పోపు సామాన్ ముందు చూపించా కదా, అది ఆవాలు చిటపట్లు ఆడాక తీసి ఇందులో వేయండి పోపు. చూసారా ఎంత గుమగుమలాడుతుందో, చిటపట్లాడుతోంది. చక్కగా ఇల్లంతా మంచి వాసన వస్తుంది, మజ్జిగ పులుసు వాసన. ఒకసారి చేసి చూడండి, ఎంతో బాగుంటుంది. రొట్టెల్లోకి, అన్నంలోకి, దేనిలో అయినా తినచ్చు అనమాట. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది, చాలా బాగుంటుంది. చేసి చూడండి. కామెంట్ రూపంలో మాకు మీకు నచ్చిందో లేదో నాకు తెలియచేయండి. బటర్ మిల్క్తో ఈజీ రెసిపీ రెడీ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.